ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం మిల్ మేకర్ కర్రీ. కర్రీకి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర ఒక కట్ట కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కర్రీకి కావలసిన 4-5 లవంగాలు, 4-5 ఇలాచీ, చిన్న కొబ్బరి పచ్చ, ఒక 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూను ధనియాలు, అవి వేయించుకోవాలి. మిల్ మేకర్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేడి నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టితే ఇలా మెత్తగా అవుతుంది. తర్వాత గట్టిగా నీళ్ళు తీసేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బార్నీ పెట్టుకోవాలి. బార్నీలో ఒక 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసి ఇలా వాటర్ తీసేసిన మిల్ మేకర్ని ఇలా నూనె పోసి ఇలా వేయించుకోవాలి. వేయించుకుంటే దాని పచ్చి వాసన పోతుంది. తర్వాత అవి తీసేసిన తర్వాత బాండ్రీలో ఒక 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి కట్ చేసినది, ఉల్లిగడ్డ అది మెత్తగా వేయించుకోవాలి. ఇక్కడ మిక్సీలో ఈ ఓల్ మసాలా అంతా గ్రైండ్ చేసుకోవాలి. వాటిలో ఎల్లిపాయలు ఒక 5-6 వెల్లిపాయలు కూడా పొట్టు తీసి వేసుకోవాలి. వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వేయించిన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలలో ఇందులో 2 లవంగాలు, 2 పట్ట, 2 ఇలాచీలు వేసి కూడా వేయించుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ అంత పసుపు, 2 స్పూన్లంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకు టేస్ట్ని చూసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. తర్వాత ఈ మసాలా మొత్తము ఇలా వేయించుకొని నూనెలో బాగా వేయించాలి. వేయిస్తేనే దీని టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలపడం వల్ల ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత అందులో ఒక సగం గ్లాసు వాటర్ పోసుకొని ఇలా వాటర్లో నానిన మిల్ మేకర్ని ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇందులో ఈ మసాలా అంతా, ఉప్పు కారం అంతా ఈ మిల్ మేకర్కి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ మటన్, చికెన్ కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.